మతి మందగించింది మాధవ. నాలోని అణువణువు కంపిస్తోంది. ఇప్పుడు నా చేతులలో శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు. నా గాంధీవం చేతి నుండి జారిపోతోంది మాధవ. నాకు కేవలం భయానక వినాశనమే కనిపిస్తోంది. కేవలం భయానక వినాశనం. ఎందువలన మాధవ? ఎందువలన? అవమాన భారం, అన్యాయం గురించి ఆలోచన, లేదా ప్రతీకార సంకల్పం, ఇలాంటి ఏ కారణమూ లేదు నాకిప్పుడు. ఏ కారణమూ లేదు మాధవ. ఇంతటి మహావిధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు. వద్దు మాధవ. విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పార్థ. మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే 2 శాఖలు ఉద్భవిస్తాయి. నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు? రేపు మళ్లీ నవనిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీవెరుగవా? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. ఈ నపుంసకత్వం నీకు శోభించదని గుర్తించు. యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ. శస్త్రాన్ని సంధించు. నా ఆత్మకు సారథిగా మారి మీరు నా జీవిత రథాన్ని ఉచిత మార్గంలో నడిపించండి మాధవ. నేనేమి తెలుసుకుంటే నా దౌర్బల్యాన్ని వదిలిపెట్టగలనో చెప్పండి. లే పార్థ, శ్రద్ధగా విను. జీవిత రహస్యాన్ని తెలుసుకో. లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో. గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికి తీసినచో నీకు ఏదీ ప్రాప్తించదు. కాని అరచేతులతో దోసిలి పట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది. పరబ్రహ్మం విభాజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది. ఆ ఆత్మను మోహం, అంధకారం ఆవరించాయి పార్థ. ఆ మోహ నిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశ్యం. అదే జీవన కార్యం. కాని మాధవ,
ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మే చేస్తున్నాడా? బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశే అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి. వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం. నీవు ఇది తెలుసుకో పార్థ, నీవు శరీరానివి కాదు, కేవలం ఒక ఆత్మవు. ఈ రణభూమిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క యోధుడు వాస్తవానికి నీవు అనుకుంటున్నవారు కాదు. కొంతకాలం పాటు వీరందరూ ఈ శరీరాలలో వాసం చేస్తున్నవారు. వీరి శరీరాలు మరణిస్తాయి, కానీ వీరందరూ అమరులు. వీరు మళ్లీ నూతన శరీరాలను ధరిస్తారు. తాము ఆత్మస్వరూపులమని తెలుసుకునే వరకు తమ అధర్మాన్ని త్యజించి ధర్మ మార్గానికి వచ్చే వరకు వీరందరూ ఇలా జన్మిస్తుంటారు, అలాగే మరణిస్తుంటారు. ఇదే బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం పార్థ. జన్మించిన వారికి మరణం అనివార్యం. అలాగే మరణించిన వారు అవశ్యం మళ్లీ జన్మిస్తారు. ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగమని అంటారు. ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ? ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడో, పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడో ఆ మార్గాన్నే ధర్మమని అంటారు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మయని, పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు. ఏ మనిషి అయితే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు, ప్రాణుల పట్ల నిర్దయ, కాఠిన్యం వహించడు. వానికి ఇది తెలుసు, జిహ్వను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు. దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది. అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది. ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు. కరుణతో నిండిన మనస్సు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే ధర్మమంటారు. అంటే అధర్మం అనేది అజ్ఞానానికి మారుపేరా? అయితే మరి అజ్ఞానుల పట్ల దయ చూపడం అవసరం కదా? దండించడంలో అర్థం ఏమిటి? అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది. వాని పట్లనే కాదు, ఇతరుల పట్ల కూడా అవుతుంది.
సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంటుంది. ఇది అనివార్యము. కాని అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నమవుతుంది. అజ్ఞానం, మోహం, అధర్మం పెరిగిపోతుంటాయి. లోకంలో ధర్మం లుప్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది. లోకంలో ధర్మం లుప్తమైపోయినప్పుడు కరుణ నశించిపోతుంది. అదేవిధంగా సత్యం కూడా నశించిపోతుంది. రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యము పార్థ. ఈ పరిస్థితి అటువంటిదే పార్థ. ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే. కనుక దౌర్బల్యాన్ని త్యజించు. ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ. నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ? అయినా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా? కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది. కానీ కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ. నీవు కర్మకు కార్యానికి మధ్య ఉన్న భేదమేమిటో తెలుసుకోవడం అవసరం. అన్ని కర్మలు కార్యాలే, కాని అన్ని కార్యాలు కర్మలు కావు. కర్మ అనే కార్యమేమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది. మనిషి ఎప్పుడూ సుఖానికై, సంపదకై, ప్రశంసకై ఆశించి కనుక ఒక కార్యం చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్ధుడవుతాడు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తారో దానిని సకామ కర్మయోగం అంటారు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు. ఈ కారణంగానే మనిషి మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తుంది. వాస్తవానికి మనిషిని ఏ కర్మ బంధించదు. ఆ కర్మకు తోడైన ఆశలే వానిని బంధిస్తాయి. ఏ విధంగా మాధవ? ఈ యుద్ధంలో గెలవాలన్న కోరిక నీకుంటే అందులో పరాజితుడవైతే నీకు దుర్భరమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం నీ చేత ఇతర కార్యాలు చేయిస్తుంది. దానివలన నీవు మళ్లీ జన్మించవలసి వస్తుంది. యుద్ధంలో నీవు విజయుడవైతే నీలో అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం నిన్ను విశ్వవిజేతవు కమ్మని ప్రేరేపిస్తుంది. నీ చేత హత్యలు చేయిస్తుంది. ఆ పాపం నిన్ను బంధిస్తుంది. ఆలోచించు. ఒకవేళ నీకు ఈ యుద్ధం పట్ల విజయానికై మోహం గాని, పరాజయ భయం గాని లేకుంటే ఈ యుద్ధం పూర్తయ్యాక నీకు సుఖం ప్రాప్తిస్తుందా లేక దుఃఖం ప్రాప్తిస్తుందా? సుఖం కాదు మాధవ, దుఃఖం కూడా కాదు. అంటే నీకు లభించే సుఖం, దుఃఖం, ఆవేదన, నిరాశ, అహంకారాలకు యుద్ధం కారణం కాదు. యుద్ధం పట్ల నీ మనస్సును ఎన్నో ఆశలు చుట్టుముట్టి ఉన్నాయి. అదే కారణం. నేనంటున్నది సత్యం కాదంటావా పార్థ? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి. అంటే సుఖ దుఃఖాలను సమానంగా భావించి లాభం, హాని, జయాపజయాల గురించి ఆలోచించకుండా నీవు యుద్ధం చేస్తే కౌంతేయ, నీవప్పుడు
పాపంలో భాగస్థుడవు కాబోవు. దీనినే కర్మయోగం అంటారు. కాని మాధవ, ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం ఉచితం కాదా? ఈ ఆలోచన పర్యవసానంగానే ఈ రోజున యుద్ధం జరుగుతోంది పార్థ. ఆలోచించు. ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్న వారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈరోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు. అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే ఈరోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు. అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు, కానీ వారే సన్యసించాలని ఆలోచిస్తారు. జలం బాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది. ఇక బురద అక్కడే పడి ఉంటుంది. అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు. ఇక తమస్సులో ఉన్న అధర్మపరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు. ఈ కారణంగానే లోకంలో పాపం అధర్మం పెరుగుతుంటాయి. కానీ కర్మయోగి విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు. కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు, కానీ కర్మలను త్యాగం చేయడు. వాడు ఈ లోకంలోనే ఉంటాడు. సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తుంటాడు, కానీ వానిలో ఆపేక్ష ఉండదు. కర్మయోగికి తన సంతానం నుండి, స్వజనుల నుండి, తన ప్రజల నుండి ఎటువంటి ఆపేక్ష గాని ఆశ గాని ఉండవు. స్వయంగా ఒక సన్యాసిగా అనుభూతి చెందుతాడు, కానీ సమాజానికి సంసారి మాదిరిగా లాభం చేకూరుస్తాడు. మనిషి తన సంతానం సుఖంగా ఉండాలని శ్రమపడతాడు మాధవ. సంతానం వలన సుఖపడాలన్న ఆపేక్ష ఎందుకు ఉండకూడదు? మనిషి తన సంతానం కోసం ఏది చేసినా అది వ్యాపారమా లేక ప్రేమా పార్థ? ప్రేమ మాధవ. మరి తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు పార్థ? భవిష్యత్తులో లాభం కోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు, ప్రేమలో కాదు. ఏ మనిషి అయితే తన సంతానం యొక్క ప్రవర్తనను తీర్చిదిద్ది సన్మార్గంలో నడుపుతాడో, తన సంతానానికి ప్రేమ ధర్మ సంస్కారాలను నేర్పుతాడో, అతని సంతానం కూడా ఆ మనిషికి ప్రేమ సంరక్షణను తప్పక అందిస్తారు. సంతానం చూపే ప్రేమ, ఆత్మీయుల ప్రవర్తన వారు చేసే కర్మలు పార్థ. ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారమూ ఉండదని తెలుసుకో. వారి నుండి ఏదైనా ఆశించి ఆపేక్షించి ప్రయోజనమేమిటి? దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేదేమిటంటే, జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు. యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు. మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ. అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే. స్వయంగా మనిషి అన్నవాడు ఏదీ చెయ్యలేడు. ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ. ఇప్పుడు నీవు కూడా కర్మయోగిగా మారి ఈ యుద్ధం చెయ్యక తప్పదు పార్థ. త్రైగుణ్యా విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 3 గుణాలను త్యజించి నిర్గుణుడివి అయిపో పార్థ. ద్వంద్వ ప్రవృత్తి నుండి ముక్తి లభిస్తుంది.
సత్వగుణంతో విరాజిల్లుతూ పరమాత్మునిపై మనస్సును లగ్నం చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండు. నేను నా బుద్ధిని పరమాత్మపై స్థిరంగా ఉంచి కర్మయోగిగా మారేందుకు మార్గమేమిటి మాధవ? పార్థ, సాంఖ్యయోగం వలన మనిషి పరమాత్మను నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వలన మనిషికి సత్య అసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వాడు పరమాత్మను దర్శించగలుగుతాడు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను మాధవ? ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం. పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికున్న రుచి మహాసముద్రపు నీటి రుచికి భిన్నమైనది కాదో, అదేవిధంగా నీ ఆత్మను నీవు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. అంటే మాధవ, మీరేనా పరమాత్మ? అవును పార్థ, నేను పరమాత్మను. నీవు కూడా పరమాత్మవే పార్థ. కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను. ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అయితే మాధవ, మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ. ఈ సకల లోకాన్ని నేనే. నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని. ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని. అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే. నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను.
ఎన్నో శరీరాలతో జన్మించాను నేను, అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. కానీ నీవు ఆ పదాన్ని చేరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. అంకిత భావం అంటే ఏమిటి మాధవ? అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని గాని లేక ప్రతిజ్ఞని కాని తీసుకోడు. ఏ విధమైన పనులు వానికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తుంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థమేమిటంటే, తమను తాము, తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావనలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తితో కొలవడం అంటే ఏమిటి మాధవ? అంకిత భావమే భక్తి కాదా? కాదు పార్థ.
అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు, అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు, యమనియమాలు, యోగం, స్వాధ్యాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తన కర్మల ఫలితాన్ని, జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు, తపాలు ఇత్యాదుల అవసరమేమిటి మాధవ? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్లీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతుంటుంది. అందుకే అవి అవసరం. ఈ జపతపాలు, స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వేయాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే పార్థ. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తుండాలి. అలాగే సత్వగుణమనే సంపదను పదిలంగా దాచుకోవాలి. సత్వగుణ సంపద అని దేనిని అంటారు మాధవ? అహింస, సత్యం, క్రోధస్త్యాగ, శాంతి, పైశునం, దయా, భూతేష్వలోలత్వ, మార్ధవం, హ్రీరచాపలం, తేజ, క్షమాధృతి, అనిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ. వాస్తవానికి అహింసయే పరమధర్మము. అహింసతో పాటు సత్యం, క్రోధం వహించకుండడం, త్యాగం, మనశ్శాంతి, నిందించకుండడం, దయాభావం, సుఖానికి ఆకర్షితుడు కాకుండడం, అకారణంగా ఏ కార్యము చేయకుండడం, తేజం, క్షమ, ధైర్యం, శరీర శుభ్రత, ధర్మానికి ద్రోహం చేయకుండడం, అహంకారం లేకుండా ఉండడం, ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవీక సంపదలని అంటారు. వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు. తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు, ధర్మ సంస్థాపన చేయగలడు, అలాగే కర్మఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు. వానికి నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను, మరణించిన పిమ్మట వానిని నాలో ఐక్యం చేసుకుంటాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. మీ వాస్తవ స్వరూపాన్ని నాకు దర్శించాలని ఉంది మాధవ. నారాయణం నమస్కృత్య తమరి శక్తి, తమ జ్ఞానం, తేజం, ఐశ్వర్యంతో కూడిన పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని ఉంది మాధవ. ఆద్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి మాధవ. నా మనస్సులోని సందేహాలన్నింటినీ తొలగించండి. మీ దర్శనమివ్వండి మాధవ. దర్శించు పార్థ.
సత్యము, నేనే సంపూర్ణుడను, నేనే జీవుడిని, నేనే శివుడిని. అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ప్రాణులలోని చైతన్యాన్ని, యక్షులలో కుబేరుడిని, రుద్రులలో శంకరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాలలో సుమేరుడిని, అలాగే ఋషులలో భృగువును, ధ్వనులలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, బుద్ధిలోని స్మృతి, మేధ, ధృతి, అలాగే క్షమ నేనే అయి ఉన్నాను. కీర్తిని నేనై ఉన్నాను. గంధర్వులలో చిత్రరథుడను, దేవర్షులలో నారదుడిని, నేను మునులలో కపిలుడిని. అశ్వములలో ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుడుణ్ణి, మనుష్యులలో రారాజును, శస్త్రాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, శేషనాగును, యమరాజును, వరుణదేవుడిని, అలాగే వాయువును కూడా నేనే అయి ఉన్నాను. శ్రీరామచంద్రుడిని, పవిత్ర గంగా నదిని, సృష్టిలో ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను. బ్రహ్మ విద్యను, మహాకాలుడిని, అలాగే బ్రహ్మను, ప్రభావాన్ని, విజయాన్ని, సత్వాన్ని, నిశ్చయుడిని, దండన, శక్తి, నీతి, మౌనం, అలాగే తత్వజ్ఞానాన్ని కూడా నేనే అయి ఉన్నాను. వాసుదేవుడను, అర్జునుడను, వేదవ్యాసుడను, నేను కానిదంటూ వేరొకటి లేనే లేదు. విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏదీ లేదు. నేనే కాలాన్ని, అలాగే నేనే జీవితాన్ని, మృత్యువును కూడా. ఇక్కడికి వచ్చిన వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను. నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను. కనుక నీ మోహాన్ని త్యజించు, నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు, ధర్మభారాన్ని వహించు, గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. యుద్ధం చేయి అర్జున, యుద్ధం చేయి. హే మాధవ, హే మధుసూదన, ఈరోజు నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. కృపతో మీరు మనుష్య రూపాన్ని ధరించండి. మీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను. కరిష్యే వచనం తవ.